Good morning, students. Today we are going to start our class. Subject name is Web Technology. This is for This is for 5 years, 6th semester subject, and one more subject is there. Total for 5 year students, total 3 subjects. Total 3 subjects. First, elective 1. Elective 1 is Web Technology. Elective 2. Elective 2 is Cloud Computing. Next, elective 3, that means project. So, final year students having project. Please remind this one. These are the 3 computer subjects you have to learn in the final year 6th semester. Now we are going to discuss web technology. So, what is meant by web technology? Web means we are already know about www dot. It means world wide web. World wide web. www dot means world wide web. Web is participates in internet technology. What is that? Internet technology. It participates in internet technology. What is meant by internet? Communicating global computers. Communicating with global computers. So this is the internet technology. In that internet technology we are using world wide web. So web and one more is technology. Technology is nothing but it is not a language. Technology is nothing. టెక్నాలజీ అనేది లాంగ్వేజ్ మాత్రం కాదు, చూసుకోండి జాగ్రత్తగా. పొరపాటున వెబ్ టెక్నాలజీ అనేది ఇది ఒక లాంగ్వేజ్ అని మీరు ట్రీట్ చేసుకోవద్దు. ఓకేనా? దీని ఏమని చెప్తామంటే వెబ్సైట్ లాంగ్వేజ్ అంటుంటారు, కానీ ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ లాంగ్వేజ్ కాదు. లాంగ్వేజ్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి, కానీ ఇంకా మీకు బాగా చెప్పాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి. ఇది వెబ్ లాంగ్వేజ్ అని చెప్పాలి. వెబ్ లాంగ్వేజ్ అంటే ఏంట్రా అంటే వరల్డ్ వైడ్ వెబ్. ఈ వరల్డ్ వైడ్ వెబ్ ని డెవలప్ చేయడానికి ఒక టెక్నాలజీ వాడుతున్నాం. ఏంటి? ఈ www డాట్ అనే దాన్ని తయారు చేయడానికి మనం ఒక టెక్నాలజీ వాడిపోతున్నాము. ఆ టెక్నాలజీ పేరే HTML. ఆ వరల్డ్ వైడ్ వెబ్ మొత్తం డెవలప్ అయ్యే దేని ద్వారా అంటే HTML. వాట్ ఈస్ మీన్ బై HTML? అందరికీ మీకు బాగా తెలిసిందే. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. So hypertext markup language. What is meant by hypertext markup language? So hypertext markup language అంటే దాని గురించి మనం మాట్లాడబోయే ముందు what is meant by text? టెక్స్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని తెలుసు. ఈ టెక్స్ట్ అనేది చాలా రకరకాలుగా ఉంటుంది. ఏంట్రా టెక్స్ట్ అంటే ఆల్ఫాబెట్స్ లో ఉంటుంది. ఈ టెక్స్ట్ అనేది ఆల్ఫాబెట్స్ లో ఉంటుంది, న్యూమరిక్ గా ఉంటుంది, ఆల్ఫాబెటిక్ గా ఉంటుంది, న్యూమరిక్ గా ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలంటే ఈ టెక్స్ట్ ని మనం మామూలుగా మాట్లాడితే కనుక డేటా అని పిలుస్తారు. ఈ డేటా అనేది ఎలా ఉంటుందిరా అంటే ఇక్కడ చూడండి, టెక్స్ట్ అంటేనేమో ఆల్ఫాబెట్, న్యూమరిక్. ఈ డేటా ఎలా ఉంటుంది బాబు అంటే ఇందులో వీటితో పాటుగా ఫొటోస్, ఆడియో, నెక్స్ట్ వీడియో, ఆడియో ఇన్ఫర్మేషన్, ఫొటోస్ ఇన్ఫర్మేషన్, వీడియో ఇన్ఫర్మేషన్, ఇలా టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కలిపితే డేటా అంటాం. సో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అయితే ఈ ఫొటోస్, ఆడియో, వీడియో వీటి తర్వాత మాట్లాడదాము. రైట్, ఇప్పుడు వరకు మనం ఒక టెక్స్ట్ ని ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక ఓకేనా, మనకి ఏమేమో తెలుసురా బాబు అంటే మెసేజెస్ వాడతాం. మెసేజింగ్ యాప్ ఉంటుంది కదా, ఆ మెసేజింగ్ యాప్ ద్వారా మనం ఏం చేస్తాం, హాయ్, హౌ ఆర్ యూ, వాట్సాప్ అని చెప్పి ఇలా మనం మెసేజింగ్ చేస్తాం. ఏదో ప్లెయిన్ టెక్స్ట్ ద్వారా మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఈ ప్లెయిన్ టెక్స్ట్ ద్వారా మాట్లాడటమే ఆల్ఫా న్యూమరిక్ తో ఉంటుంది. ఈ టెక్స్ట్ ద్వారా మాట్లాడతాం, అది మెసేజింగ్ యాప్. ఇప్పుడు మనం చెప్పబోయే విషయం ఏంటంటే ఇఫ్ వీఆర్ లుకింగ్ అబౌట్ వెబ్సైట్స్. మనం వెబ్సైట్ అంటే మీకు బాగా చెప్పాలంటే వాట్ ఈస్ మెంట్ బై వెబ్సైట్. ఈ వెబ్సైట్ ని ఏమని పిలుస్తారు? వెబ్సైట్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ web pages. Collection of web pages. సో ఈ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేవి
టెక్స్ట్ ని బేస్ అయి ఉంటాయి. అంటే ఇది కూడా ఒక టెక్స్ట్. ఈ టెక్స్ట్ ని ఎలా మనం చేస్తాం రా బాబు అంటే, ఈ టెక్స్ట్ అనేది వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఇంటర్నెట్ అని చెప్పాం. ఇంటర్నెట్ అంటే ఏంటి? గ్లోబల్ కంప్యూటింగ్. అంటే గ్లోబల్ గా మనం కంప్యూటర్స్ అనేవి ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడం లేదా టెక్స్ట్ ని షేర్ చేసుకోవడం. ఈ టెక్స్ట్ ని షేర్ చేసేటప్పుడు ఆల్ఫా న్యూమరిక్ లో ఉన్న ఈ టెక్స్ట్ అనేది నార్మల్ గా మన మెసేజింగ్ యాప్ ద్వారా వెళ్ళినట్టుగా వెళితే హ్యాకర్స్ అనేవాళ్ళు హ్యాక్ చేసే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో హ్యాకర్స్ అనేవాళ్ళు హ్యాక్ చేయకుండా మన టెక్స్ట్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలం, ఎలా మన టెక్స్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోగలం? మెసేజింగ్ యాప్ ద్వారా మన టెక్స్ట్ పంపించే టెక్స్ట్ అది హ్యాకర్స్ అనేవాళ్ళు ఈజీగా హ్యాక్ చేయొచ్చు. అందుకనే ఈ మెసేజింగ్ యాపర్స్ లేదా మెసెంజర్స్ ఏవైతే వాట్సాప్, ఫేస్బుక్, ఓకేనా, ఫేస్బుక్ మెసెంజర్స్, వాట్సాప్ మెసెంజర్స్ ఇలా ఉన్నాయి చూసారా? ఈ ఫేస్బుక్, వాట్సాప్ అనే వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు థర్డ్ పార్టీ ఏంటంటే వీళ్ళు సొంతంగా ఇంకొక సెక్యూరిటీ ప్రోగ్రామ్ రాసుకున్నారు. అదే ఆ సెక్యూరిటీ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మెథడ్. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మెథడ్. ఎండ్ టు ఎన్క్రిప్షన్ మెథడ్ అంటే ఏంట్రా అంటే ఏం చేస్తారంటే ఇటు నుంచి పంపించే వాడికి ఇంగ్లీష్ టెక్స్ట్ రూపంలో ఉంటుంది డేటా అనేది, అటు రిసీవ్ చేసుకునే వాడికి ఇంగ్లీష్ టెక్స్ట్ రూపంలో ఉంటుంది డేటా. ఈ మధ్యలో డేటా ట్రాన్స్ఫర్ ఏదవుతుంది చూసారా నెట్వర్క్ లో, ఈ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు డేటా అనేది ప్లెయిన్ ఇంగ్లీష్ టెక్స్ట్ లో వెళ్లకుండా కొన్ని సింబాలిక్స్ లో వెళ్తుంటుంది. సో అలా సింబాలిక్స్ లో వెళ్ళేటప్పుడు ఆ టెక్స్ట్ ని హ్యాక్ చేయడం అనేది లేదా థెఫ్ట్ చేయడం అనేది మనం సెక్యూరిటీ అనే దాన్ని ప్రొవైడ్ చేయొచ్చు. దాని పేరే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. ఇది ఒక మెకానిజం. ఏది? మెసెంజర్స్ కి సంబంధించిన సెక్యూరిటీ మెకానిజం ఇది. రైట్. ఇప్పుడు మనం ఇఫ్ వి డిస్కస్ అబౌట్ వెబ్సైట్ లో కనుక మనం మాట్లాడితే కనుక వెబ్సైట్ అంటే ఏం చెప్పాను? కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. ఈ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ద్వారా కూడా ఏం జరిగింది బాబు అంటే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక చోట నుంచి ఇంకొక చోటికి. అదే ఇంటర్నెట్ అంటే చెప్పాం, గ్లోబల్ గా కంప్యూటర్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఏం వాడతాం మనం? www. వరల్డ్ వైడ్ వెబ్ ని వాడతాం. సో వెబ్ ఉందిరా అంటే అక్కడ ఏమున్నట్లు? వెబ్ పేజెస్ అనేవి ఉన్నట్లు. వెబ్ ఉందిరా అంటే ఏమున్నట్లు? వెబ్ పేజెస్ ఉన్నట్లు. సో వెబ్ పేజెస్ అనేవి ఎలా డెవలప్ అవుతాయా అంటే ఏ టెక్నాలజీ యూజ్ చేసుకుని లేకపోతే ఏ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని డెవలప్ అవుతారు అంటే HTML ఫుల్ ఫామ్ చెప్పాం, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో దిస్ ఈజ్ ఏ లాంగ్వేజ్, వెబ్ లాంగ్వేజ్. ఓకే, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ హియర్ అని అంటే ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడ కూడా టెక్స్ట్ ఉంటుంది, ఈ టెక్స్ట్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ఈ టెక్స్ట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? మార్కప్ అంటే ఇది ఒక ప్యాకెట్స్ రూపంలో డేటా అనేది ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి డెలివరీ అవ్వడం అనేది మనం చూస్తాం. సో ఈ మార్కప్ చేయడానికి మనము ఈ లాంగ్వేజ్ లో వాడతాము. ఏం వాడతాము అంటే కొన్ని ట్యాగ్స్ వాడతాం. కొన్ని ట్యాగ్స్ వాడతాం. ఏంటంటే బాడీ అంటే మనం ఏదైతే వెబ్ పేజ్ ఉంటుందో ఆ వెబ్ పేజ్ మొత్తాన్ని 3 సెక్షన్స్ గా డివైడ్ చేస్తాం. ఇది ఒక వెబ్ పేజ్ గా మనం ఊహించుకుంటే కనుక ఇది హెడ్ సెక్షన్ అంటాం. ఇదేంటిది? హెడ్ సెక్షన్ అంటాము. ఇదేంట్రా అంటే ఫూటర్ సెక్షన్ అంటాము. ఓకేనా? ఇది మొత్తం ఏం చెప్తాం అంటే బాడీ సెక్షన్ అంటాం. హెడ్ సెక్షన్, ఫూటర్ సెక్షన్, బాడీ సెక్షన్. మన కంటెంట్ అంతా డిస్ప్లే అయ్యేది ఎక్కడరా అంటే డేటా ట్రాన్స్ఫర్ అయ్యే కంటెంట్ డిస్ప్లే అయ్యేది ఎక్కడ అంటే ఈ బాడీ సెక్షన్ లోనే కంటెంట్ డిస్ప్లే అవుతుంది. సో ఈ హెడ్ సెక్షన్, ఫూటర్ సెక్షన్ అనేది ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మారవు అసలు ఈ రెండు. ఏది? ఈ హెడ్ సెక్షన్ కానీ ఫోటో సెక్షన్ కానీ ఏమీ మారవు. ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే కనుక ఏదైనా ఒక కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ చేసామనుకోండి, అక్కడ చాలా లింక్స్ ఉంటాయి. హోమ్ అని, ఓకేనా, అకాడమిక్ అని, రిజల్ట్స్ అని, డౌన్లోడ్, హోమ్ అని, ఓకేనా, ఇలా లింక్స్ ఉంటాయి కదా. ఏ లింక్ అయినా ప్రెస్ చేయండి కానీ ఏం మారదు. హెడ్ సెక్షన్, ఫోటో సెక్షన్ అనేవి రెండు కాన్స్టెంట్ గా ఉంటాయి. ఏ సెక్షన్ మారిపోతూ ఉంటుందా అంటే ఈ బాడీ సెక్షన్ అనేది మారిపోతుంది. సో ఒక వెబ్సైట్ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అంటే మనం ఏ వెబ్ పేజెస్ మీద కాన్సన్ట్రేట్, ఏ సెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం? ఈ బాడీ సెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. సో ఈ బాడీ సెక్షన్ లో కంటెంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మొత్తము అంత మాన్యువల్ ప్రొసీజర్ అనేది లేదు అసలు. ఏముందిరా అంటే మనకంతా ఆన్లైన్ ప్రొసీజర్ వచ్చేసింది, సర్వర్ మెయింటెనెన్స్ అనేది వచ్చేసింది. ఏంటి ఇంకా మీకు బాగా తెలియాలంటే కనుక ఒక వెబ్సైట్ అసలు ఎలా డేటాని షేర్ చేస్తుంది అనేది మనం మాట్లాడితే కనుక మనకి విషయం చూస్తే క్లయింట్ అంటే మనమే లేదా క్లయింట్స్,
ఇక్కడ పక్కన ఏముంటుందిరా అంటే సర్వర్, క్లయింట్, సర్వర్ అనేవి రెండు ఉంటాయి. ఈ క్లయింట్ అనేవాడు ఈ సర్వర్కి ఎప్పుడు ఏమి ఇస్తుంటాడు అంటే రిక్వెస్ట్ అనేది పెడుతూ ఉంటాడు. ఈ సర్వర్ అనేవాడు ఈ క్లయింట్కి ఏం పంపిస్తూ ఉంటాడు? రెస్పాన్స్. ఓకేనా? ఏదైతే క్లయింట్ అనేవాడు సర్వర్ అనేవాడు ఇక్కడ ఉన్నారు ఇద్దరు, వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. ఈ క్లయింట్ అనేవాడు ఎప్పుడు సర్వర్కి ఏం పెడుతూ ఉంటాడంట? రిక్వెస్ట్ పెడుతుంటాడు. ఈ సర్వర్ అనేవాడు దీనికి క్లయింట్కి ఎప్పుడు ఏమి ఇస్తూ ఉంటాడు? రెస్పాన్స్ ఇస్తూ ఉంటాడు. ఏదైతే నేను ఇందాక వెబ్సైట్ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అన్నానో, సో ఈ క్లయింట్ అనేవాడు సర్వర్ రిక్వెస్ట్ పెడితే సర్వర్ వాడు ఈ రిక్వెస్ట్ పెట్టేది ఒక వెబ్ పేజ్. అంటే రిక్వెస్ట్ కి ఇండైరెక్ట్ గా మనం చెప్తున్న మాట ఏంటంటే రిక్వెస్ట్ అనేది ఒక వెబ్ పేజ్. అది సర్వర్ తీసుకుని ఆ వెబ్ పేజ్ ని ప్రాసెసింగ్ చేసి దానికి తగిన రెస్పాన్స్ అనేది క్లయింట్ కి పంపిస్తుంది. అంటే రెస్పాన్స్ కూడా ఇప్పుడు ఏమవుతుంది? వెబ్ పేజ్ గా మారుతుంది. సో రిక్వెస్ట్ అనేది ఒక వెబ్ పేజ్, రెస్పాన్స్ అనేది ఒక వెబ్ పేజ్. ఇలాంటి నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అనేవి సర్వర్ కి పెడుతూ ఉంటాడు. సర్వర్ అనేవాడు నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ అనేవి, కలెక్షన్ ఆఫ్ రెస్పాన్సెస్ అనేవి క్లయింట్ కి అనేవాడికి ఇస్తూ ఉంటాడు. సో రిక్వెస్టింగ్ రెస్పాన్సింగ్ అంటే ఏం జరుగుతుందిరా బాబు అంటే వెబ్ పేజ్ అనేది ఇటు నుంచి క్లయింట్ నుంచి సర్వర్ కి వెళ్ళడం, సర్వర్ నుంచి క్లయింట్ కి రావడం. ఈ కమ్యూనికేషన్ మొత్తాన్ని మనం ఏమంటాము? వెబ్సైట్ తో మనము డేటాని ట్రాన్స్ఫర్ చేయడం అని చెప్తాం. సో ఈ వెబ్సైట్ తో డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి మెయిన్ గా మనం ఏం వాడుతున్నాం బాబు అంటే వెబ్ పేజెస్. సో వెబ్ పేజెస్ అంటే ఏంటంటే రిక్వెస్ట్ టు రెస్పాన్స్ పేజీలు రాయటమే వెబ్ పేజెస్. సో ఈ రిక్వెస్ట్ టు రెస్పాన్స్ వెబ్ పేజీలు ఏం చేస్తారంటే డేటాని ఒక చోట నుంచి ఇంకొక చోటకి తీసుకెళ్తాం, అక్కడి నుంచి డేటాని మళ్ళా వెనక్కి తీసుకురావడం. ఈ డేటాని తీసుకురావడం జరిగే క్రమంలో మనం వాడబోతున్న టెక్నాలజీ లేదా ఈ వెబ్ పేజ్ని మనం డెవలప్ చేయాలంటే ఏ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని డెవలప్ చేయబోతున్నాం? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేవి డెవలప్ చేయబోతున్నాం. సో అట్రాక్టివ్ వెబ్ పేజెస్ అనేవి మనం డెవలప్ చేసి ఒక వెబ్సైట్ ని కూడా మనం సొంతగా క్రియేట్ చేసుకోవచ్చు. దేని ద్వారా? ఈ HTML మార్కప్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వలన మనమే ఒక కొత్త వెబ్సైట్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు, నంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకా నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకుని వాటిని మనం సర్వర్ లో ప్లేస్ చేసుకుంటే ఇది మంచి ఎకానమీ అండ్ వర్త్ఫుల్ సబ్జెక్ట్. మీ అంటే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అందరికీ ఓకేనా? HTML లాంగ్వేజ్ అనేది ది బెస్ట్ లాంగ్వేజ్ అన్నమాట. ఈ లాంగ్వేజ్ నేర్చుకుని మనం ఓకేనా నెంబర్ ఆఫ్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల, ఏదైతే వెబ్ టెక్నాలజీస్ నేర్చుకోవడం వల్ల ఏం జరిగిందిరా బాబు అంటే యు ఆర్ గోయింగ్ టు డెవలప్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్. చాలా మంది ఇప్పుడు మార్కెట్ లో బ్రతుకుతున్నారంటే దేని వల్ల బాబు అంటే నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ని క్రియేట్ చేయడం. ఇప్పుడు రాబోయే రోజులంతా మొత్తం కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ సబ్జెక్ట్ ఏదైతే HTML సబ్జెక్ట్ ఉందో దీన్ని బాగా నేర్చుకుంటే కనుక యు ఆర్ గోయింగ్ టు కాల్, లేదా నేను ఎలా పిలుస్తారంటే వెబ్ డెవలపర్ అని పిలుస్తారు. సో వెబ్ డెవలపర్ ఎప్పుడు అవుతాడు? వెబ్ టెక్నాలజీస్ లో అన్నిట్లో కనుక మంచి నాలెడ్జ్ ఓకేనా, సౌండ్ నాలెడ్జ్ ఉంటే కనుక వెబ్ డెవలపర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానికి ఇనీషియల్ గా స్టార్ట్ అవుతున్న కాన్సెప్ట్ పేరే HTML. సో HTML మనం ఏం పిలుస్తాము? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇప్పుడు వరకు మనం టెక్స్ట్ ని వేరే ఒక చోట నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది, బట్ దేర్ ఈస్ నో సెక్యూరిటీ. ఇక్కడ ఏం జరుగుతుందిరా బాబు అంటే టెక్స్ట్ ని మార్కప్ చేసి నెట్వర్క్ లో ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మార్కప్ చేస్తామో ఆ టెక్స్ట్ అనేది సైఫర్ టెక్స్ట్ గా మారిపోతుంది. సైఫర్ టెక్స్ట్ అంటే సింబాలిక్ టెక్స్ట్. ఒక్కొక్కటప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏదైనా అన్నోన్ ఫైల్ ని MS వర్డ్ తో ఓపెన్ చేశారనుకోండి, అన్నోన్ ఫైల్ ని MS వర్డ్ తో ఓపెన్ చేస్తే అది ఇంగ్లీష్ టెక్స్ట్ ఓపెన్ అవుతుంది, ఏదో రకరకాల సింబల్స్ తో ఓపెన్ అవుతుంది ఓకేనా. దాన్నే హ్యాష్ సింబల్స్ కూడా అని అంటూ ఉంటాం. సో అలా సింబల్స్ తో ఓపెన్ అయినప్పుడు మనకి ఏం అర్థం కాదు కంటెంట్. సో అంటే ఏంటి, అక్కడ ఓపెన్ చేయాల్సిన సరైన సాఫ్ట్వేర్ తో ఓపెన్ చేయకుండా దాన్ని వేరే సాఫ్ట్వేర్ తో ఓపెన్ చేయడం వలన సింబల్స్ కనపండి. మీకు ఎందుకు చెప్పారంటే ఈ పాయింట్, అసలు నెట్వర్క్ లో ట్రాన్స్ఫర్ అయితే సింబల్స్ లో మారుతుంది అంటున్నారు కదా, ఏంటి ఆ సింబల్స్ ఎలా ఉంటాయి అని అయితే ఈ ఎగ్జాంపుల్ మీకు సరిపోతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెట్వర్క్ లో ఈ HTML లాంగ్వేజ్ యూజ్ చేసి మనం వెబ్ పేజ్ డెవలప్ చేయడం వల్ల నెట్వర్క్ లో డేటాని ఒక చోట నుంచి ఇంకొక చోటికి షేర్ చేయగలం. క్లియరా? సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ క్లాస్ ఆఫ్ వెబ్ టెక్నాలజీ.
ఓకేనా. బై ద నెక్స్ట్ క్లాస్, ఈ క్లాస్ అంటే ఈ వెబ్ టెక్నాలజీకి ల్యాబ్ కూడా ఉంది. ల్యాబ్ ఇంపార్టెంట్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలుసుకునే ముందు ఈ HTML లాంగ్వేజ్ అనేది ట్యాగ్స్ రూపంలో ఉంటుంది. ట్యాగ్స్ రూపంలో ఇప్పుడు ప్రతి లాంగ్వేజ్ కి మనం ఒక టెక్నాలజీ నేర్చుకుంటాం. అదే ఇప్పుడు సి లాంగ్వేజ్ నేర్చుకుంటే కనుక అరే ప్రింట్ ఎఫ్, స్కాన్ ఎఫ్ ఫంక్షన్స్ బాగా నేర్చుకోండి. అలాగే ఫంక్షన్స్ రాయడం, మెయిన్ ఫంక్షన్ ఎలా రాయాలి, బ్రేసెస్ ఎలా క్లోజ్ చేయాలి, ఓపెన్ చేయాలి అని అక్కడ చెప్తూ ఉంటాం. బట్ HTML లో మనం చెప్పబోతున్నది ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి. ఏంట్రా ట్యాగ్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు సపోజ్ యు ఆర్ గోయింగ్ టు సెట్ ఏ టైటిల్ ఫర్ యువర్ వెబ్ పేజ్ అనుకుంటే కనుక మై ఫస్ట్ వెబ్ పేజ్ అని ఇలా ఉంటే కనుక ఓకేనా. ట్యాగ్స్ లోపల రాయటం అంటే ఏంటో మీకు ఇలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. సో ఈ యాంగులర్ బ్రేసెస్ మధ్యలో రాసేదే ట్యాగ్ అంటాం. ఓకేనా, ఈ యాంగులర్ బ్రేసెస్ మధ్యలో రాసేదే ఓకేనా ట్యాగ్స్ అంటాము. ఈ ట్యాగ్స్ మధ్యలో మనం ఏదైతే డేటా రాయాలనుకుంటున్నామో ఆ డేటా రాయడం అనేది జరుగుతుంది. సో ఈ లాంగ్వేజ్ ని ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్ అని అంటారు. ఈ లాంగ్వేజ్ ఏమంటారు? ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ క్లాస్. Okay, clear. By the next class we will discuss the remaining concept. Okay, thank you.